మణికొండలో ఉన్న ఎంప్లాయీస్ కాలనీలో భారీ పైప్ లైన్ అయితే పగిలిపోయింది. దీంతో భారీ ఎత్తున వరద నీరంతా కూడా పలు కాలనీలో చేరిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకుంటే చూడొచ్చు, విజువల్స్ లో కూడా పైప్ లైన్ అనేది ఏ విధంగా పగిలిపోయిందో. అయితే ఈ పైప్ లైన్ వచ్చేసి సింగూరు నుంచి హైదరాబాద్ కు తాగునీటిని సరఫరా చేసే భారీ పైప్ లైన్ అని చెప్పొచ్చు. అయితే ఈ పైప్ లైన్ పగలడంతో ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీస్ లోకి భారీ ఎత్తున అయితే వరద చేరింది. సెల్లార్లన్నీ కూడా నీళ్లు చేరడంతో కాలనీ వాసులు అయితే ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు అయితే ఇక్కడ దీనికి సంబంధించిన అధికారులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. అసలు ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది? ముందు ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయా సార్? ఇది అమ్మ మనకి మంజీరా ఫేజ్ 3 సిస్టమ్, బేంజీరా ఫేజ్ 4 సిస్టమ్కి సంబంధించిన ఈ లైను సుమారు 1991లో కమిషన్ అయిందమ్మా. ఈ లైను 35 సంవత్సరాలు అయిపోయింది ఈ లైన్ సర్వీసు. మనకి ఇది ఏంటంటే మన భోజగుట్ట అండ్ షేక్పేట్కి ఈ వాటర్ మనకి సింగూరు నుండి అనుసంధానం చేయబడ్డ లైను. ఇది 1200 mm పిఎస్సి పైప్ లైను. దీనికి మనకైతే ఈ ప్లేస్లో మనకి ఎప్పుడు కూడా లీకేజెస్ అనేది ఏర్పడలేదు. 2 years బ్యాక్ మన కోకాపేట దగ్గర ఏర్పడ్డది. మనకి ఇది కూడాను మన తెల్లవారుజామున 3 గంటలకి మాకు కబుర్ వచ్చింది. మా పెట్రోలింగ్ టీము మూమెంట్లోనే ఉంటారు. ఈ లీకేజ్ అవుతుందని చెప్పగానే మనము అర్జెంటుగా 3:10కి పంపులు బాజేసి ఈ వాటర్ని ఇక్కడ మనకి స్కవర్ వాల్స్లో ఓపెన్ చేసుకొని వాటర్ని మనకి బయటకు రాకుండా ఆపుకోగలిగినాము. కాకపోతే కూడా 1-2 ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి అన్నారు. అది కూడా పొద్దున్నే హైదరాబాద్తో సహాయంతో క్లీన్ చేయించినాము.